అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి. అయితే చాలామంది ఆడవారికి కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి. మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు మన కుటుంబానికి కష్టాలు తెచ్చిపెడతాయి. స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కాబట్టి ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియోని పూర్తిగా వినండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. మీ ఇంటికి గుమ్మడికాయ లేకపోతే మీ ఇంట్లోకి నేరుగా దరిద్ర దేవత అడుగుపెడుతుంది. కాబట్టి మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి. సాధారణంగా ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అయితే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి పీడలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం మీ ఇంటి బయట దీపం పెడుతూ ఉండండి. వివాహమైన స్త్రీలు చేతుల నిండుగా గాజులు వేసుకోవాలి. గాజులు అకస్మాత్తుగా పగిలిపోతే మీ భర్తకు ఏదో సమస్య రాబోతుందని అర్థం. కాబట్టి ఎప్పుడైనా గాజులు పగిలినా లేదా చిట్లినా వెంటనే లక్ష్మీదేవిని మీ మనసులో స్మరించుకోండి. ఎలాంటి దోషం ఉండదు. వివాహమైన ఆడవారు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు. అవి ఏమిటంటే చీపుర్లు, ఉప్పు కారాలు, ఊరగాయ పచ్చళ్ళు, చింతపండు, కాకరకాయలు, మెంతికూర ఇలాంటి పదార్థాలను అస్సలు తెచ్చుకోకండి. వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో అస్సలు పెట్టకూడదు. గాజు సీసాలో ఉప్పును పెడితే మీ ఇంటికున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుంది. సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంట్లో ఉన్న పులుపు వస్తువులను అంటే నిమ్మకాయలు, చింతపండు, పెరుగు ఇలాంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీ ఇంట్లో తులసి కోట ఎండిపోతే మీ ఇంటికి రాబోయే కష్టాలను ముందుగానే తులసమ్మ గ్రహించి ఎండిపోతుందట. కాబట్టి తులసి కోట నిద్రపోతే వెంటనే కొత్త మొక్కను తెచ్చుకోండి. వాస్తు ప్రకారం మీ ఇంటి ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఒక పచ్చరంగు కుండీలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఆదివారం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కను మరియు రావి చెట్టును ముట్టుకోకూడదు. ఆదివారం తులసి కోటలో దీపం వెలిగించవచ్చు, కానీ తులసికి నీళ్లు పోయడం, తులసి మొక్కను ముట్టుకోవడం చేయకూడదు. అలాగే ఆదివారం పొరపాటున కూడా పెసరపప్పు, నువ్వులు, గుమ్మడికాయ, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఇక మంగళవారం మరియు శనివారం నాడు ఉప్పును కొనకూడదు. ఒకవేళ కొంటే అప్పుల సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. వివాహమైన స్త్రీలు ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆడవారి పాపిట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. కాబట్టి మీ భర్త క్షేమంగా ఉండాలంటే, దీర్ఘ సుమంగళి యోగం కలగాలంటే స్త్రీలు ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే స్త్రీలు వంట చేసేటప్పుడు జుట్టు విరబోసుకోకూడదు. వివాహమైన స్త్రీలు ప్రతి సోమవారం లేదా ప్రతి శనివారం తప్పకుండా ఉపవాసం ఉండాలి. దీనివల్ల మీ భర్తకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక వివాహమైన స్త్రీలు గుండు చేయించుకోకూడదని కొంతమంది జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. భర్త బతికి ఉండగా తన భార్య గుండు చేయించుకోకూడదట. కాబట్టి భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సగం పుణ్యం తన భార్యకు కూడా వర్తిస్తుంది. చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించాలంటే 9వ నెలలో కానీ 11వ నెలలో కానీ తీయించాలి, లేదా 3వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీయించవచ్చు. అలాగే పిల్లలకు అన్నప్రాసన ఎప్పుడు చేయాలంటే ఆడపిల్లలకైతే 5వ నెలలో, మగపిల్లలకైతే 6వ నెలలో అన్నప్రాసన చేయాలి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఖచ్చితంగా 2 చీపుర్లు ఉండాలి. ఎందుకంటే ఇల్లంతా ఊడ్చే చీపురుతో వంటగదిని ఊడవకూడదు. ఇక మనలో చాలామంది ఆడవారు తులసిని పూజిస్తారు. అయితే మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు తులసి ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి. అంతేకాని చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు. దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మంగళవారం లేదా శుక్రవారం నాడు మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఖచ్చితంగా తాంబూలం ఇచ్చి పంపించండి. దీనివల్ల మీ ఇంటి పుణ్యఫలం 100 రెట్లు పెరుగుతుంది. ఇక మంగళ శుక్రవారాల్లో జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఇలా చేస్తే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. మనలో చాలామంది ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయను కట్టడం లేదా నిమ్మకాయలు కడుతూ ఉంటారు. అయితే వాటిని మార్చేటప్పుడు ఇంట్లోని మగవారు మాత్రమే మార్చాలి. స్త్రీలు వీటికి దూరంగా ఉండాలి. స్త్రీలు ధరించే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి. అప్పుడే మీ భర్తకు మంచి జరుగుతుంది. స్త్రీలు వేసుకునే మంగళసూత్రం బయటకు కనిపించకూడదు, లేదంటే దిష్టి దోషం ఏర్పడుతుంది.
వాస్తు ప్రకారం రాత్రిపూట నిద్రించేటప్పుడు మీ తలను తూర్పు వైపుకు పెట్టి లేదా దక్షిణం వైపుకు పెట్టి నిద్రించాలి. దీనివల్ల మీకు ప్రశాంతమైన నిద్ర, దీర్ఘాయుష్యు లభిస్తుంది. సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత లక్ష్మీదేవి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇల్లు ఊడవకూడదు. సాయంత్రం సమయంలో ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం పూట కొత్త పనులు ప్రారంభించకూడదు, లేదంటే మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడతాయి. ఇక మనలో చాలామంది తమ పుట్టినరోజు వచ్చిందంటే చాలు కేక్ పైన క్యాండిల్స్ వెలిగించి నోటితో అగ్నిని ఊదుతారు. కానీ ఇలా అస్సలు చేయకండి. దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది. మీ పుట్టినరోజు నాడు దేవాలయానికి వెళ్ళి పేదవారికి అన్నదానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. ఇక గుడి నుండి ఇంటికి రాగానే చాలామంది కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. గుడి నుండి నేరుగా మన ఇంట్లోకి అడుగు పెడితే మన ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని ప్రతిరోజు ఇంట్లో శంఖం ఊదండి. శంఖం నుండి వచ్చే ధ్వని తరంగాలు దుష్టశక్తులను సంహరించి మీ ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తాయి. ఉదయం సూర్యుడు రాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. బారెడు పొద్దెక్కాక నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. కొత్త పనులు ప్రారంభించాలన్నా లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా శుక్ల పక్షంలోనే ప్రారంభించాలి. అంతేకాని బహుళ పక్షంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. ఇక ఆడవారు ఎప్పుడు కూడా దిండ్లు పైన కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదు. అలాగే ఇంట్లోని మగవారు మంగళవారం పూట క్షవరం చేసుకోకూడదు. ఇక రాత్రిపూట ఎవరు కూడా తలస్నానం చేయకూడదు. స్త్రీలు తాంబూలం తీసుకునేటప్పుడు కొంగును ముందుకు పెట్టి తాంబూలం తీసుకోవాలి. ఒక చేత్తో తాంబూలం తీసుకోకూడదు. ఇక ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవారు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు. భర్తను పేరు పెట్టి పిలిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని, ప్రేమానురాగాలు తగ్గిపోతాయని వేద పండితులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే తిన్న ఆహారం జీర్ణమవ్వక కడుపుబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే భోజనం తిన్న తర్వాత ఎంగిలి కంచంలో చెయ్యి కడగకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు లేదా మీ ఇంటికి ఏదైనా ఆపద వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి. వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, మీ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందని శుభ సంకేతం. కానీ మీ ఇంట్లో ఎర్ర చీమలు ఎక్కువగా ఉంటే ధన నష్టానికి సంకేతం. అలాగే మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి అరిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉందని అర్థం. ఇక రాత్రిపూట మీ ఇంటి గుమ్మం బయటకు కుక్కలు వచ్చి ఏడిస్తే కుటుంబం పెద్దకు ఏదో ఆపద రాపోతుందని అర్థం. ఇక చాలామంది ఆడవారు మంచం పైన కూర్చొని తల దువ్వుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకండి. అలాగే ఆడవారు ఉదయం నిద్రలేవగానే వెంటనే అద్దం చూడకూడదు. స్త్రీలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు తెలుసుకుని పాటిస్తే మీ కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.